కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల్లో కందకాలు తవ్వేందుకు ఫారెస్ట్ అధికారులు వెళ్లగా వారిని రైతులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు పోడు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోడు రైతులను ఫారెస్ట్ పోలీసు అధికారులు లాక్కెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. పోడు భూముల్లో కందకాలు తవ్వేందుకు ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లగా అదే సమయంలో ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులకు అలాగే రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఏం జరుగుతోంది ప్రస్తుతం, అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? రైట్ హరీష, చాలా రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన ఇష్యూ ఉంది. ప్రభుత్వాలు వాటిని సాల్వ్ చేయకపోవడం వల్ల ప్రతిసారి కూడా ఈ విత్తనాలు విత్తుకునే టైంలో, ప్రధానంగా ఈ పత్తి సాగు చేసే టైంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోడు భూములకి అటు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా లో పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ లో తీసుకుంటే కొమరంభీం జిల్లాలో చాలా వరకు పోడు భూములకు సంబంధించిన సమస్య ఉంది. లక్షల ఎకరాల్లో పోడు భూములకు సంబంధించి ప్రభుత్వాలు ఇంకా 60 పట్టాలకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఇంకా నాన్చుడు ధోరణి వల్ల ఇబ్బందులు పడుతున్నారు అటు ఆదివాసులు కావచ్చు, మిగతా చాలా ప్రాంతాల్లో. ఈ రోజు కూడా జరిగిన సంఘటన అదే. దిందా గ్రామానికి సమీపంలో ఉన్న గ్రామంలో ప్రాంతంలో పోడు భూములకు సంబంధించి రైతులు కొంత విత్తనాలు విత్తుకునేందుకు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో సేమ్ టైం ఫారెస్ట్ అధికారులు అక్కడికి ఈ ఫారెస్ట్ భూములంటూ ట్రెంచ్ వేయడానికి వెళ్లారు. సో గ్రామస్తులు అటు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య కొంత తోపులాట, వాగ్వివాదం జరిగింది. కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆందోళనకారులందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయానికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. హరీష, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.